10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్గా విడో పెన్షన్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క అయితే ఈరోజు నేను ఆలోచించేది మా ఆడబిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలి. ఇప్పుడే మీరు చూశారు, మీకు అందరికీ వీడియోలో చూపించారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభం చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. ఒకసారి 5 లక్షలు సంపాదిస్తే దాన్ని 10 లక్షలు చేయడం కష్టం కాదు. 10 లక్షలు చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చూశారు ధీరుభాయ్ అంబానీ, ఆయన ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంటే నువ్వేం చదువుకున్నావంటే 5వ తరగతి చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామందంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చదువుకుంటే మీకు కావాల్సిన సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం చెప్పాను, ఆ రోజు నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను మీ అందరికీ. ఆ రోజు ఇచ్చిన ప్రోగ్రాం 1,00,000 మంది పారిశ్రామికులు చేస్తానని, ఆంటర్‌ప్రెన్యూర్స్గా చేస్తానని చెప్పాను. ఈరోజు 1,12,686 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు, మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్ పెట్టారు. పట్టణ ప్రాంతంలో వీళ్ళల్లో 33,899 మంది పెట్టారు. ఇది చూసినప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరంతా కూడా నీతి నిజాయితీగా ఉన్నారు. కొంతమంది ఎవరైనా అప్పు తీసుకుంటే ఎగ్గొట్టాలని చూస్తారు, సరిగా కూడా కట్టరు. కానీ మా డాక్రా మెప్మా సంఘాలు డబ్బు తీసుకుంటే ముందుగా బ్యాంకుకు కట్టేస్తారు. 99.8% తిరిగి రుణాలు కట్టే ఏకైక వ్యవస్థ మన డాక్రా వ్యవస్థని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుంటే కట్టేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు. రెండోది ఎంత కావాలంటే అంత అప్పిచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకే చెక్ ఇక్కడ చూశారు, 10,102 కోట్ల రూపాయలు కావాలంటే 3 నెలల్లో మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2 కాకుండా ఈరోజు మనకు ఒక శక్తివంతమైన వ్యవస్థ ఉంది. 84,66,000 మంది డాక్రాలో సంఘాల్లో మెంబర్లుగా ఉన్నారు. 8,34,000 సంఘాలు ఉన్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఇంకోసారి మీరు చూసినప్పుడు 27,426 విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 30 ఏళ్లుగా మీరందరూ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు ఒక సంకల్పం చేశాను, ఇంటికొక పారిశ్రామికవేత్తని. ఆ పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో మా ఆడబిడ్డల పైన ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మీరు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లుగా చూస్తున్నా, ఏదైనా ఒక పని మంచి పనికి సంకల్పం చేస్తే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలేనని చెప్పి మరి ఒకసారి తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టారు. మీకు డబ్బుల కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గర ఉంది. 30,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు,
లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది, దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఇది కాకుండా మెప్మా సంఘాలున్నాయి, వాళ్ళను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ రెండు అభివృద్ధి చేసి ఈరోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండు, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచమంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ని గ్లోబల్ బ్రాండ్గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎప్పుడు కూడా బ్రాండ్ చాలా ముఖ్యం. మనం మంచి బ్రాండ్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అలాంటి బ్రాండ్ని తయారు చేయాలి అంటే మళ్ళా నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. నాణ్యత లేకపోతే ఎవరూ తీసుకోరు. దానికి కావాల్సినటువంటి ప్యాకేజింగ్ కానీ, అదే మరి రెసిపీ తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలని కానీ, ప్రాసెస్ కానీ, మెషినరీ కానీ అన్నీ మీకు ఇప్పించే బాధ్యత నాది. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఆలోచించేది, ఏదైతే ఈ కార్యక్రమం కింద ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5,00,000 మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. పోయిన సంవత్సరం 1,00,000 మందిని తయారు చేశాం. ఈ సంవత్సరం 5,00,000 మంది అంటే దేశంలో 6,00,000 మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిద్ధమా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సిద్ధంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. మన బ్రాండ్ ఏంటి? స్వయం. స్వయం బ్రాండ్. మీ